నమస్కారం అండి. నేను మీ విజయభాస్కర్. ఈరోజు నుంచి ఒక గొప్ప ఇతిహాసాన్ని మీ ముందుకు తీసుకొద్దాం అనుకున్నాను. ఇదేం కొత్తది కాదు, పాతదే. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినా కూడా ఇంకా ఇష్టపూర్వకంగా వినాలనిపించేటటువంటి ఇతిహాసం అదే మహాభారతం. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అనేది ఒక నానుడి. అటువంటి మహాభారతాన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా వివరించారు, విన్నారు. మనం పాత చిత్రాల్లో అనేక సన్నివేశాలు చూసాం. అదెంతే మహాభారతం కాదు కదా ఆ సినిమాల్లో చెప్పినది. మహాభారతం అంటే ఎన్నో విషయాలు, ఎన్నో ఉపకథలు, ఎన్నో కథలు, ఎన్నో జీవితాలు. ప్రస్తుత సమాజంలో ఉన్న విషయాలు కూడా మహాభారతంలో ఉన్నాయి. మహాభారతంలో ఉన్నదే ప్రస్తుత సమాజంలో నడుస్తుంది. అటువంటి మహా ఇతిహాసాన్ని మీ ముందుకు నా గళంతో వినిపించాలనే కోరికతో ఈ ప్రస్తావన చేస్తున్నాను. దీన్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఒక్కో రోజు ఒక్కో అధ్యాయం, అంతే. జస్ట్ 5 minutes మీరు స్పేర్ చేసి విని మీ అభిప్రాయం తెలుపుతారని కోరుకుంటున్నాను. ముందుగా ఉపోద్ఘాతం. గణపతి ద్వారా మహాభారత రచన జరిగింది. పరాశర మహర్షి కుమారుడే వ్యాసుడు. ఆయన వేదాలు రాశాడు, అందువల్ల వేద వ్యాసుడు అంటారు. మహాభారతం కూడా ఆయనే రాశాడు. వ్యాసుడు సృష్టికర్త బ్రహ్మను ఊహించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు బ్రహ్మకు సాష్టాంగ దండ ప్రమాణం చేసి ఇలా అన్నాడు: స్వామి, నేనొక గొప్ప గ్రంథాన్ని ఊహించాను. నేనది చెప్తుండగా సమర్థవంతంగా రాయగలవారు ఎవరన్నది ఊహించలేకపోతున్నాను. బ్రహ్మ వ్యాసుని మెచ్చుకుంటూ, ఓ ఋషోత్తమ, దాన్ని గణపతిని రాయమని కోరు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. వ్యాసుడు గణపతిని మనసులో తలుచుకున్నాడు. మరుక్షణంలోనే వ్యాసుని ముందు గణపతి నిలిచాడు. గణపతిని యథోచితంగా గౌరవించాడు. తరువాత, ఓ గణపతి ప్రభు, నేను మహాభారతం కథ చెప్తాను. దయ ఉంచి మీరు ఆ కథను రాయాలని కోరుతున్నాను అన్నాడు. గణపతి వ్యాసుని ఉద్దేశించి, బాగుంది, మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలుపెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి. కనుక మీరు ఆపకుండా, తత్తరపాటు చెందకుండా కథ చెప్పాలి. ఆ ప్రకారం అయితేనే నేను రాయడానికి ఒప్పుకుంటాను అన్నాడు గణపతి. అందుకు వ్యాసుడు అంగీకరించాడు. నేను కూడా ఓ నిబంధన పెడుతున్నాను. నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతనే మీరు రాయాలి అన్నాడు వ్యాసుడు. గణపతి చిరునవ్వుతో వ్యాసుని నిబంధనను ఒప్పుకున్నాడు. ఇక వ్యాసుడు మహాభారతం కథను చెప్పడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘట్టాలను ఊహించి చెప్తున్నాడు. గణపతి దాని అర్థం తెలుసుకుని రాసే సమయంలోనే వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరుచుకునేవాడు. ఇలా మహాభారత గ్రంథం బయటకు వచ్చింది. ఆ కాలంలో ముద్రణ యంత్రాలు లేవు. జ్ఞాపక శక్తే ఒక పుస్తకం. విజ్ఞానవంతులు, మేధావులు తమ జ్ఞాపక శక్తిని ఉపయోగించి చెప్పే కథలే పుస్తకాలుగా భావించేవారు. వ్యాసుడు ఈ గ్రంథాన్ని తొలుత తమ కుమారుడు శ్రీశుకుడికి చెప్పాడు. తర్వాత చాలామంది శిష్యులకు చెప్పాడు. ఈ మహాభారతం కథను నారదుడు దేవతలకు, శ్రీశుకుడు గంధర్వులకు, రాక్షసులకు, యక్షులకు చెప్పినట్లు తెలుస్తుంది. బహుజ్ఞానవంతుడు, వ్యాసుడి శిష్యుడు అయిన వైశంపాయనుడు ఈ కథను ప్రపంచానికి వెల్లడి చేశాడు. పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు ఒక గొప్ప యాగం చేయ తలపెట్టి వైశంపాయనుడిని మహాభారత కథను చెప్పాలని కోరాడు. వైశంపాయనుడు అలాగే చేశాడు. ఇది విన్న సూతుడు నైమిషారణ్యంలోని శౌనకాది ఋషులందరికీ వినిపించాడు. సూతుడు శౌనకాది ఋషులతో ఇలా అన్నాడు:
మనుషులకు ధర్మము, నీతి, మోక్ష మార్గము కలిగించడానికి మార్గదర్శి వ్యాస మహర్షి రాసిన మహాభారతాన్ని నేను వినడం నా అదృష్టం. ఈ కథను నేను మీ అందరికీ వినిపిస్తాను. ఈ మాట విన్న ఋషులంతా కథ వినడానికి కుతూహలంగా సూతుడి చుట్టూ చేరారు. జనమేజయుడు యజ్ఞం నిర్వహించిన కాలంలో వైశంపాయనుడు భారత పురాణాన్ని, అందులోని ఇతిహాసాలను చెప్పినప్పుడు నేను విన్నాను. తరువాత నేను తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలు సందర్శించాను. మహాభారత యుద్ధస్థలం కురుక్షేత్రాన్ని కూడా చూశాను. అవి పూర్తయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను అని సూతుడు మహాభారతం కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నేటికి సమాప్తం. తదుపరి అధ్యాయం రేపటి రోజు.